ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశించింది. డిస్క్వాలిఫై పిటిషన్స్ స్పీకర్ గారి దగ్గర ఫైల్ చేయడం జరిగిందండి. దాని మీద ఆ పిటిషన్స్ మీద స్పీకర్ గారు డిసిషన్స్ ఏం తీసుకోకపోయేసరికి ఇమీడియట్ గా మేము ప్రిఫర్డ్ రిట్ పిటిషన్స్ బిఫోర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అని ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అండి హైకోర్టు నోటీసెస్ ఇష్యూ చేసిన తర్వాత అందరు పార్టీలు హైకోర్టు ముందు అప్పీల్ కావడం జరిగిందండి. తర్వాత స్పీకర్ గారు కూడా సెక్రటరీ తరఫున వాళ్ళ కౌంటర్స్ కూడా ఫైల్ చేశారండి. తర్వాత ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే అండి, వితిన్ 4 వీక్స్ లోపల డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సెక్రటరీ గారు ఫోర్త్ విత్ ఎవ్రీథింగ్ రికార్డ్ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన రికార్డ్ అంతా కూడా స్పీకర్ గారు ముందు ప్లే చేయాల్సి ఉంటుందండి. స్పీకర్ గారు వితిన్ 4 వీక్స్ లోపల ఇష్యూస్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు, డాక్యుమెంట్స్ ఎప్పుడు మార్క్ చేస్తారు, నోటీసెస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎవిడెన్స్ ఎప్పుడు లీడ్ చేస్తారు, ఇవన్నీ కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసి ఆ షెడ్యూల్ అంతా కూడా రిజిస్ట్రార్ గారు ముందు ప్లే చేయాల్సి ఉంటుందండి. ఆ రకంగా మళ్ళీ మ్యాటర్స్ కూడా డిస్పోజ్ చేసే రకంగా స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 221 కంటే ముందులా 221 తర్వాత లా ఇస్ డిఫరెంట్. ఇటువంటి యాక్షన్స్ ను సుప్రీంకోర్టు 2021 కేశవ మేధాచంద్ర కేసులో ముగ్గురు చేసిన హైకోర్టు